ఆపిక్కడ ఏట్రా ఊరు నుండి వచ్చావా? లేదే. మరి రెచ్చాలో వచ్చావు? మా ఇంటి నుంచి వచ్చా. ఏంటి ఈ పక్కింటి నుంచి ఇక్కడ రావడానికి రిక్షా కావాల్సి వచ్చిందా? డబ్బులున్న రిక్షాలో ఆటోలో వస్తారు, మీకేటి నొప్పి? బాగా చెప్పేవరా, పండగ చేసుకోపో. వీడు మాత్రం ఖచ్చితంగా ఊరి నుంచే వస్తున్నాడు. ఊరు వెళ్తే కారులో వెళ్తాను కానీ ఆటోలో ఎందుకు వెళ్తాను రా? మరి ఆటోలో ఎక్కడి నుంచి వస్తున్నా? ఆ పక్కకి పాసుకెళ్ళి వస్తున్నానే. పాసుకెళ్ళి వస్తున్నట్టు. అడుక్కునేవాడికి అరిసి పెట్టేవాడు ఒకడని ఏం బిల్డప్లు ఎత్తున్నారా? కుర్చీల కోసం ఎంతసేపు చూడాలి? చెప్పండి కుర్చీలేసి ఉంచాలో తెలీదా? ఎవరైనా మనకన్నా ఇచ్చుకున్నట్టున్నాడు. ఏండే అడిగి రమ్మంటారా? ఏంటి సామాజిక న్యాయమా? ఊకోండి తిమ్మూర్తులు గారు. Excuse me guys, you village people, come here. ఎవరు సార్ మీరు? ఎవరండి మీరు? నా పేరు దుబాయ్ సీను. దుబాయ్ సీన్ రవితేజ కదండి. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఒరే నీ పేరు సినిమాలో వాడుకుంటాను రా అన్నాడు, నేనే వాడికి ఇచ్చా. అలాగా అయ్యా ఆ దుబాయ్ లో షూటింగ్ చేసుకుంటానంటే టికెట్లు పర్మిషన్ నేనే ఆర్గనైజ్ చేశా. అంటే మీరు దుబాయ్లో ఉంటారండి? నీ అబ్బా ఇంతసేపు చెప్పింది అదే కదరా ఇది. కోపడకండి. మీరు అక్కడ ఏం చేస్తుంటారు సార్? ఇక్కడ నుంచి లేబర్ని తీసుకెళ్లి ఉద్యోగంలో పెట్టిస్తాను. వాళ్ళు సంపాదించిన డబ్బులు ఇండియాకి పంపిస్తాను. సార్ దుబాయ్కి నేను కూడా పనికొస్తానా? ఏ పని చేస్తావు? టైలర్ నండి. లంగాలు జాకెట్లు షర్ట్లు ప్యాంట్లు కుడుతూ ఉంటాను. అక్కడ వాళ్ళు అవి వాడరు, బురకాలు వాడతారు. అవి కుడతావా? ఇంతవరకు ఎప్పుడు కొట్టలేదండి. నైటీలు కుట్టడం వచ్చా? దానికి మనం ఈ చుట్టుపక్కల ఫేమస్ అండి. ఓ వెరీ గుడ్. నైటీలు కొంచెం చేతులు పొడుగు పెట్టి పైన ముసుగు కప్పావనుకో, దట్ ఈస్ కాల్ బుర్కా. రోజుకి ఎన్ని కుట్టగలవు? వీజీకి 20 కుట్టేస్తానండి. ఓ బుర్కాకి 100 దినం చూసుకుంటే రోజుకి 2 వేలు సంపాదిస్తావు. దినం అంటే రూపాయి అండి. ఏయ్ వాళ్ళ ఒక్క దినం మనకి 13 రూపాయలు రా. ఈ లెక్కన 25-30 వేలు సంపాదిస్తావు. నెలకా అండి? రోజుకి రా. రోజుకా? దినం అండ్ లేపండి. అలాగే లేదో మాకు తెలియదు. నువ్వేం చేస్తావు? మసాజ్ చేస్తావు? సార్ 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 మరి నా సంగతి ఏంటండి? నువ్వేం చేస్తావు? నేను బార్బర్నండి. గడ్డాలు కటింగ్లు చెప్తుంటానండి. వెరీ గుడ్. వన్ సెకండ్ బేబీ. వెరీ గుడ్ మసాజ్. వాట్ ఇస్ స్మూత్ బాడీ. సీరియస్ సీరియస్ అండ్ దిస్ అండ్ సీరియస్. వీళ్ళేంటి సార్ ఈ చెట్టుకు పిచ్చి కూడా ఇంత గడ్డాలు పెంచారు? బార్బర్ దొరక్క? నిజమా? అవునరా, నీ చేతుల్లో బిల్లాని గడ్డం. బార్బర్కి అక్కడ పిచ్చ డిమాండ్. సుమారుగా రోజుకి ఎన్ని గడలు గీకలు? ఆడుతూ పాడుతూ 25-30 గీసేస్తానండి. రియలీ? యా. ఏ వాట్ ఏ గ్రేట్ యా. Thank you, sir. నువ్వు కూడా రోజుకి 30-40 వేలు సంపాదించుకోవచ్చు. 30-40 మీరు మా పాలిటి దేవుడు సార్. కాదు మొక్కదమ్మా ప్లీజ్. మమ్మల్ని అర్జెంట్ దుబాయ్ తీసుకెళ్ళిపోండి సార్. దుబాయ్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి, టికెట్ ఉండాలి. దానికి పోలంత గొడవ ఉంది. దాని ముందు తైలం ఉందా? ఉంది సార్. ఎంత ఉందండి? ₹1,00,000 సార్. నా దగ్గర కూడా ₹1,00,000 అండి. ఈ రెండు మీకు సరిపోతాయి. మేము ఇద్దరే సార్ వచ్చేది. అవును సార్. నువ్వు రావా? మీరు రమ్మంటే ఎందుకు రాను? ఆయన రమ్మన్నది అక్కడికి కాదు, దుబాయ్కి. మా దగ్గర అంత తడి లేదులేండి. వాళ్ళ సంగతి తర్వాత కానీ ముందు మా సంగతి చూడండి సార్. చాలా తొందర ఉందిరా మీకు. సరే గానీ నేను అన్ని రెడీ చేసుకుంటాను. 20 తారీఖు బట్టలు సర్దుకొని రాయబండ్రి ఎయిర్పోర్ట్కి వచ్చేయండి. మధురపుడు ఉంది కదా, ఆ పొంత దగ్గర వెయిట్ చేయండి. నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. ఏండి, నాకు కూడా ఏదైనా పని ఇప్పించండి. నువ్వేం పని చేస్తావు? మీరేం చెప్తే అది చేసేస్తానండి. సార్ మంచి పని పిల్లండి. అర్థమైంది. నువ్వు వెళ్ళి కారు ఎక్కు. నో జఫ్రాస్, ఓన్లీ కుఫ్లీస్. నువ్వు కారెక్కి, నువ్వు కారెక్కి. 20 తారీఖు మధురపుడి పొంత. నాకెందుకు ఆడు మీకు దెబ్బేస్తాడు అనిపిస్తుందిరా. మేము దుబాయ్ వెళ్తున్నాం, నీకు కుల్లే. రేయ్ మీరంతా నాకు హెల్ప్ చేసి పెట్టాలి. ఊళ్ళోకి మళ్ళీ ఎవడైనా శంకర్ దాదా వచ్చాడా? లేదు, రేపు 17న రాజుగారమ్మ పెళ్లి. మీరంతా వచ్చి పోయినడిగా వచ్చి తిని పెడతాడే. 7 సేవలే భోజనానికి కాదు, ఆ పెళ్లి జరగకుండా ఆపాలి. నమస్కారం. అరే సూర్యరావు, మగ పిల్లలందరికీ మర్యాదలు బాగా జరుగుతున్నాయా? ఓ తెగ తిట్టేసుకుంటున్నారండి. దేనికిరా? మర్యాదలు ఎక్కువైపోయినాయి. తిట్టుకున్నా పర్లేదు, మర్యాదలు లోటు రాకుండా చూడరు. చూసుకుంటా కదండి. అలాగే. పిన్ని పాపం రెడీ చేస్తున్నారా? చేసిన ముస్తాబ్ చాలు, మీరు వెళ్ళండి, నేను చీర మార్చుకుంటాను. తెచ్చావా? ఇదిగో. పోదు కదా? లేదు, శుభ్రంగా పడుకుంటుంది. త్వరగా కల్పించి. రావాల్సిన వాళ్ళంతా బామ్మ, వచ్చేసారు. ఓసారి ఇల్లరా. వస్తానమ్మా. అమ్మ పిలుస్తోంది. ఏమ్మా ఎలా ఉన్నాను? నా తల్లి బంగారు బొమ్మలా ఉన్నావు. నా దిష్టే తగలేలా ఉంది. ఇదిగో ఈ జ్యూస్ తాగు. వద్దమ్మా, నీ పెళ్ళి అవుతుందన్న ఆనందంలో నా కడుపు నిండిపోయింది. ఈ ఒక్కసారికి తాగు.
రేపు నేను అత్తారింటికి వెళ్ళిపోతే నీకు ఎలాగూ ఇవ్వలేను. సరే నీ కోసం తాగుతాను ఆ? మొగుడు గొడవలో పడి బామ్మను మర్చిపోవు కదా. నిన్నెలా మర్చిపోతాను బామ్మ. అవసరమైతే నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాను. నా తల్లే, నా తల్లే, నా తల్లే, నా Yes, wow! తీసుకోండి. సూర్రావ్, సూర్రావ్, ఏంటండి కంగారు బామ్మగారు మళ్ళీ తొక్క మీద లెక్కేశారండి. కంటి మీద రెప్పేశారు. అర్జెంట్ గా అప్పరం పిలు. ఇక్కడే ఉండాలండి. ఇది పట్టుకోండి, మొత్తం తిరగండి. అపరా అపరా. సారీ అండి, ఈ గుడ్ టైంలో బ్యాడ్ న్యూస్. బామ్మగారు దుకాణం మూసారు. బామ్మగారు ఎంత పని చేశారండి బాబా. అమ్మని అమ్మాయి గారి పెళ్లి ఎవరికి గ్యారెంటీగా ఉంటారని చెప్పి ఇప్పుడు గ్యారెంటీ కార్డు చూపించి వెళ్ళిపోయారా బాబా. ఏడు పాపరా చెట్టు ఎంత మంచి పిట్లా రాలిపోతే మీరు ఎడవకుండా నన్ను పాపంటారండి. ఇలా ఏడుపులు పెడబాపులు పెడితే అవతల పెళ్లి ఆగిపోతురా. ఇంటికి హెడ్ లైట్ ఆరిపోతే పెళ్ళా పెళ్ళి కదండి, లేకపోతే బాగోదు. 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేసాం. ఈ సంగతి వాళ్ళకి తెలిసిందనుకో ఆ శుభంగా ఫీల్ అయ్యి సంబంధమే వద్దంటారు. వద్దంటే మానేద్దాం. బావ కంటే ఎక్కువ. లేదమ్మా, పెళ్లి అయిపోయాక చెబుతాం. అంతవరకు ఎవరికి తెలియకుండా మేనేజ్ చేయండి. ఏయ్, నువ్వు ఏడు బాబి చక్రాలు కూర్చుని పట్టరా. అందులో గుహ పెట్టి మండపం దగ్గర పెట్టేవరకు ఎవరికి అనుమానం రాకుండా ఉంటది. ఏదో భగవంతుడు దయ. ఇదేంటి? ఏడు బాబి నవ్వుతూ ఉండరా. అయ్యో ఇదేంటి బావగారు, అమ్మగారిని ఈ చీరలో కూర్చోబెట్టారేంటి? మోకాలు చెప్పులు అరిగిపోయినాయి, ఎక్కువసేపు నిలబడలేదు. మరి కరుణానిధి గారి కజిన్ లాగా ఆ కళ్ళ చూడండి. కళ్ళ కలకలు ఎవరికి అంటుకోకూడదని జోడెట్టాం. ఓహో. బావగారు, అయ్యా. ఈ పెళ్లి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చూద్దారండి. నమస్కారం బామ్మగారు. నమస్కారం, వెళ్ళండి. చూసావా పిన్ని, ముసల్దానికి ఎంత కొవ్వో. నమస్కారం పెడితే కనీసం చిన్న నవ్వేనా నవ్వలేదు. రాజుగారి తల్లి కదా బడాయి. రాజుగారు అమెరికాలో బలపెట్టారా? కట్నం ఏమాత్రం ఇస్తున్నారంటావు? నేను అన్నదాని ప్రకారం 25 ఎకరాల కొబ్బరి తోట, 10 ఎకరాలు ఊడుపు చేను, 12 ఎకరాల అరటి తోట ఇస్తున్నారట. 7 వారాల నగలు కూడా ఇస్తున్నారు. ఓ రాఫండ్రా, అవన్నీ ఎలాగిస్తారు? ఎవరు? ఓరి బాబ్జీ, ఇవ్వడానికి ఆస్తంతా రాజుగారి పేరు మీద లేదు, వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉంది. ఎవరి పేరు మీద ఉంటే ఏంట్రా? ఆవిడకి మాత్రం ఒకతే మనవరాలు కదా, తను కాకపోతే ఇంకెవరికి ఇస్తుంది? ఈ పెళ్లి రాజుగారికే తప్ప ముసలానికి అస్సలు ఇష్టం లేదట. ఈ విషయంలో గొడవలు కూడా జరిగాయి. నిజమే రో, ఇందాక తిట్టేసుకున్నారు. అవునా? ఈ పెళ్లే చేస్తానని ఆయన, ఒకేలా అదే జరిగితే ఆస్తంతా చైతన్యేంద్ర స్వామి ఆశ్రమానికి వస్తారని ఈవిడే మంకు పట్టు కూర్చున్నారట. ఆవిడ మాట అంటే మాటేరా, రాసినా రాసేస్తుంది. అయితే పెళ్లి కొడుకి పిల్ల తప్ప రూపాయి బిల్లు కూడా దొరకదన్నమాట. నాకు డౌట్. నీకేంటి తలకాయలో గుజ్జున్న ఏదో ఒక డౌట్ వస్తుంది. ఏమండి, మీకు రాలేదా? ఎందుకు రాలేదు? బామ్మగారు, 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 ఓ రూపొద్దు కానీ మాట్లాడదే. ఇదిగో బావగారు, పెళ్ళైన తర్వాత అమ్మాయిని పలకీలు పంపిమంటారా, గుర్ర పైకిలు పంపిమంటారా? పడవలో పంపండి. అయ్యో కామెడీలు. కామెడీ సరగాని అత్తయ్య గ్యారంటీ పెళ్ళిన హుషారు కూడా లేకుండా కామ్గా కూకున్నారు. అబ్బాయి ఏం లేదండి, పెళ్లి తెచ్చిన పట్టుచీర బార్డర్ బాగాలేదని అలిగింది. మీరు తప్పు. ఏమయ్యా, నిజంగా బార్డర్ బాగోలేదని అలిగారా? బోర్డర్ దాటేసినారు, ఇక బార్డర్ తో పని ఏంటండి బాబు. బార్డర్ దాటవేంటి? బావగారు, అది తెంగరాదమండి, ఒకటి అడుగుతా ఒకటి చెప్తాడు. ఇప్పుడు 16 చిరకలు ఏ సైజులో చేయించి పెట్టారు? మీ సైట్ చేయించుకోండి. ఇదిగో అత్తయ్య గారు, మీరు ఇలా సైలెంట్ గా కూర్చోండి, నాకేం నచ్చలేదండి. అయ్యా, ముహూర్తం దగ్గర పడింది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగే రండి బావగారు, పనులు అవన్నీ చేద్దాం. తర్వాత చూసుకోవచ్చు, ముందు కట్న కారు సంగతి తెలుసండి. అదేంటి బావగారు కొత్తగా అడుగుతున్నారు? ముందే చెప్పాను కదా. మీరు చెప్పడం కాదండి, ఆస్తంతా ఆమె పేరుందంట కదా, అవును అందుకే ఆ మధ్య చెప్పించండి. చెప్పాను కదండి అలిగిందని. మగ పెళ్లి వాళ్ళం మేము అలగాలి కానీ ఆ అలగట పెట్టండి. ఆవిడ ఊ అంటేనే పెళ్లి, లేకపోతే క్యాన్సిల్. మీరు ఈ పెళ్లి జరిపించినా జరిపించకపోయినా ఈవిడ మాత్రం ఊ అనలేదండి బాబు. ఏ గొంతు పోయిందా? గొంతులో పేణమే పోయిందా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత మోసం. శవాన్ని పక్కన పెట్టి మరీ పెళ్లి చేయిస్తారా? అది కాదండి. వద్దు, నువ్వు వద్దు, నీ కూతురు వద్దు, అసలు ఈ సంబంధం వద్దు. ఇంకా చూస్తారేమిటయ్యా? పదండి పదండి. అమ్మగారండి, మీ వల్ల పెళ్లి కూడా అయిపోయిందండి. ఎంత పని చేశారు అమ్మగారండి? కొడితే కుర్తొట్లు పడతా ఏతావా? అమ్మగారు తగేడు చేస్తున్నది నాకమ్మ నీకమ్మా. రాజుగారు, మీరు ఉండండి. అవును, కన్న కొడుకు ఆయన ఆడవట్లేదు, నువ్వేంటి రూపాయి బిల్ల మెంగిన చిన్నపిల్లల తగేడుస్తున్నావు? ఏం చెప్పంటారండి నా బాధ. నా 10 నెలల జీతం ఈ ముసలాల దగ్గర దాచుకున్నాను. ఈ ఎక్కడ పెట్టింది కూడా చెప్పకూడదు వచ్చింది. వారిని
నీ ఏడుపంతా దాచుకున్న డబ్బు పోయినందుక? లేకపోతే నాకేం దోలా ఏడవడానికి? 10 లక్షలు పెట్టి ఏర్పాట్లు చేసాం, మొత్తం సంక్రాంతిపోయింది. పోయింది అలాగూ పోయింది, ఇంకెందుకు పాట రెడీ చేయండి, పట్టుకుపోదాం. ఉండండి, తులసి తీర్థం పోద్దాం. అది పోయే ముందు పోతారు, పోయిన తర్వాత ఎందుకు? పోయటం ప్రధానంగా ఎప్పుడు పోస్తే ఏంటండి? పైగా బామ్మగారికి పద్మప్రియ అంటే ప్రాణం. ఈవిడ పోస్తే ఆవిడ ప్రాణం తిరిగి రావచ్చు. ఆవిడ ప్రాణం తిరిగి వస్తే నా డబ్బులు తిరిగి వస్తాయి. పోయింది పోయింది అమ్మా, పోయింది, తొందరగా పోయింది. బామ్మగారు బతికారు, అయ్యారు బామ్మగారు బతికేశారండి. నా చేతం కట్టింది కాబట్టి మీరు చచ్చిపోతారు. నేను బతకడం ఏంట్రా? ఇంతకు ముందు పోయానా? ఇప్పటిదాకా చచ్చిపోయా ఉన్నావు. నువ్వు పోయావు అనుకుని పెళ్ళోళ్ళు కూడా పెళ్లి అనుకుని పోయారు. ఆవిడ బతికినందుకు ఆనందపడక పెళ్ళాగిపోయిందని బాధపడతారేంటండి? అవును నాన్న, నువ్వెంత బతిమాలినా వినిపించుకోలేదు. వాళ్ళ గురించి ఆలోచిస్తావెందుకు? అవునండి, ఆ రాజుగాడు మరీ డబ్బు మనిషిలా ఉన్నాడు. అది నిజమేలే. ఒరే సూర్యరావా, రేపు పొద్దుటే పెళ్లిళ్ళు పోకరం పిలవరా, అమ్మాయి ఇంకో సంబంధం చూద్దారు. విన్నారా? ఇంకో సంబంధం చూస్తారట. రోజు ఎన్ని పెళ్ళిళ్ళని ఆపుతాం? ఈ మ్యాటర్ చెప్పియండి. అమ్మో, వేడివేడిగా ఉన్నారా? మీరేంటి ప్రతిదానికి భయపడతారు? ఇదే రైట్ టైం. ఉండండి, నేను చెప్తా. నేను వస్తా రాజుగారు. నమస్కారం అండి. బావా నేను వెళ్తాను బావా. వెళ్తారా? 4 రోజులు ఉండేళ్ళు. రాజుగారు, ఇంక దొరకదు. మీతో విషయం మాట్లాడాలి. ఏంటి? అదే మీ అమ్మాయి సంబంధం. ఎవరు ఉన్నారా? ఉన్నారా ఏంటి? బంగారు లాంటి కుర్రోని ఎదురుగా పెట్టుకొని కాలు కడిగి నెత్తి మీద జల్లుకోవడానికి ఇంతకు మించిన వాళ్ళు ఎక్కడ దొరుకుతాడు మీకు? నా వర్షన్ చెప్పాను, మీ వర్షన్ చెప్తే అలా పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. దొన్నపోతే అదవా, నువ్వెంత, నీ వయసు ఎంత? నీకు నా కూతురు కావాల్సి వచ్చిందంటే కూతురు అంటే చెప్పు, మీ అమ్మాయిని నా కోసం అడిగాను అనుకుని కుట్టారా? ఎందుకు కాదు? మీరు గట్టిగా అడిగితే నాకు కాదు, మా గురువు గారు కానీ ప్లేట్ పెరేసిన పెరేస్తాడు ఈ అతవా. రాజుగారు పెద్ద మనిషి కాబట్టి నా మొహం చూసి నరకుండా వదిలేశారు. పద, వస్తామండి. వెళ్ళాలండి. ఇన్నేళ్ల నుంచి ఇంట్లో ఉంటున్నాను, అమ్మాయి గారిని చేసుకోవాలని ఆలోచన నాకే రాలేదు. ఈ ఏదో వచ్చిందండి. ఎరా తిట్టుకుంటున్నావా? కాండ్రించి ముద్దాం అనుకుంటే తా చెట్ల హెడ్ పెరిగిపోయావు. నా మీద పడ్డని ఊరుకున్నా. ఎదుగుదల చూసి నీకు ఎదవచ్చాలసిరా. మూసుకుని పద. ఒరే అప్పారావు, ఓసారి సమరసింహారెడ్డిని చూడరా. ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు చూశాను. సినిమా కాదు, మా పుంజుని. ఏంటి, బర్డ్ ఫ్లూ వచ్చిన పెట్టతో కాళ్ళేమైనా జారిందా? ఏమో మరి, 2 రోజులుగా బాదం పిస్తా తినట్లేదు, బ్రాందీ విస్కిల్ తాగట్లేదు, బాగా డల్గా ఉంటుంది. సర్లే, 4 రోజులు అబ్జర్వేషన్ పెడతాను, అక్కడ కట్టేసి వెళ్ళు. అలాగే. ఏంట్రా అంత కట్టకట్టుకుని వచ్చారు? పార్టీ గురించి. పార్టీయా? టీడీపీ పిఆర్పీనా? ఆ పార్టీ కాదు, మందు పార్టీ. అదెవరు పెట్టారు? రాజకీయ పార్టీల గురించి కాదు, నువ్వు ఇవ్వాల్సిన పార్టీ గురించి. నేనా? నేను పార్టీ ఎందుకు ఇవ్వాలి? అదేట్రా, లాటరీ వచ్చిందా? స్కూల్ కట్టిస్తున్నావా? నువ్వు చెప్పినట్టు పెళ్లి ఆపామా? ఫోన్లే ఎవరా? పైగా ఏరబాబు బాబ్జీ రేపు దుబాయ్ వెళ్ళిపోతున్నారు. ఈ రాత్రికి సరదాగా ఎంజాయ్ చేద్దాం. అవునరా, మళ్ళీ మేము ఎప్పుడు వస్తామేమో. సర్లే, రాత్రికి రండి, అన్ని రెడీ చేసి ఉంచుతా. అలాగే పద పద, దుబాయ్ వెళ్ళడానికి అన్ని రెడీ చేసుకోవాలి. రై, ఇది బొక్క మనకు. ఇది తీసుకుని సాయంత్రం పార్టీకి రెడీ చేయి, నేను స్కూల్ వరకు వెళ్ళి వస్తాను. ఈ తొక్కలో 200కి మందేం వస్తుంది, తిండే వండి పెట్టాలి. అరేంజ్మెంట్స్ అదరగొట్టేవరా. ఫారెన్ సరుకు ఎక్కడిది? శేషాలే ఫారెన్. మందు మనూరిదే, పక్కా నాటు. నాటు సరుక్కి నాటుకోడా? పందెం కోడి. పందెం కూడా ఎక్కడదరా? ఆ తాతాజీ గడిది. ఓర్ని అబ్బా, దాన్ని కోసేసావా? పరిచయమంటారు, మీరు ఇచ్చిన డబ్బులు మందుకే సరిపోలేదు. సోడాలు కూడా రోడ్కొచ్చాను. దాన్ని సొంత కొడుకులా చూసుకుంటున్నాడు రా. కొవ్వెక్కిపోయి కోతు కూడా కోయిలపోతుంది. రేపు ఎలాగో ఊడిపోతుంది, అప్పుడు మాత్రం అవతలోడు కోసుకొని తిరిగిడేటి. సర్లే, ఈ విషయం అటు తెలియకుండా మేనేజ్ చెయ్యి. అబ్బా, కోడి అదిరిందిరా. దీన్ని ఎవడో బాగా బాదం పప్పు జీడిపప్పు పెట్టి పెంచుంటాడు. నేనేటాడు అయ్యి ఉంటాడు, నువ్వు అలాగే పెంచుతున్నావు కదా. పెంపకం అంటే గుర్తొచ్చిందిరా, మా సమరసింహం ఎక్కడా? తింటున్నావుగా. అదే తినేటప్పుడు ఎందుకని లోపల ఇంటెన్సివ్ కేర్లో పెట్టాను. ఏం ప్రమాదం లేదు కదా మా బాబుకి? ఏమీ లేదు. ఉంటే గింటే రేపు సంక్రాంతి పోటీల్లో అపోజిషన్ పుంజికే ఉంటుంది. అదేంటి ఏడుస్తున్నావు? చికెన్ లో కారం ఎక్కువైందా? మమకారం ఎక్కువైందిరా. కొడుకు ఎదుగుదలని ఎదుటోడు పొగిడినప్పుడే కదరా తండ్రికి ఆనందం. ఆడు పందెంలో తొడగొట్టాలని, ఆ సౌండ్ ఈ చెవులతో వినాలని
ఈ తండ్రి గుండె ఆరాట పడిపోతుందిరా. నువ్వు తినేది నీ కొడుకు మొక్కని తెలిస్తే గుండె ఆగిపోద్ది. ఏంటంటున్నాడు ఆడు? అబే ఏమీ లేదు, గుండు మొక్క కావాలేమో వడ్డించండి అంటున్నాడు. నేనంటే ఎంత అభిమానం రా మీకు. ఏడు పాప మందాగా రే 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 రే, 2 మూతలు మా బాబు కట్టొస్తాను రా. ఈ బ్రాండ్ అంటే పడి చచ్చిపోతాడు రా. అందుకే పోయాడు. అదే నిద్రపోయాడు. ఇప్పటి వరకు కాంతారావు కత్తి ఫైటింగ్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాడు. మళ్ళీ రేపొద్దున లేచి రామ్దేవ్ బాబా యోగా చేయాలి కదా. ఏంటోరా ఆడిని మరీ గారం చేసేస్తున్నారా మీరు. ఒక్కలే. అవునరా, మీరు దుబాయ్ ఎప్పుడు వెళ్తున్నారు? రేపే. ఏర్పాట్లన్నీ సరిగ్గా చేసుకున్నారా? ఆ దుబాయ్ సీన్ కూడా అన్ని రెడీ చేసి పెడతానన్నాడు. మేము దుబాయ్ వెళ్ళిపోయి హ్యాపీగా ఏసీ కోడి గోల్ అయిందంటే మీ దుబాయ్ గోల్ మొదలైందా? లేకంటే టైం అయింది. వీడికి ఇంకా మెసేజ్ ఇచ్చి ఉంటుంది. వెంకాయమ్మ కాదు సోరమ్మ. మిల్లిట్టు కాదు అటు. దాని పేరు చెప్పేసరి దారి మర్చిపోయా. ఎవరయ్యా మీరు? ఎక్కడేం చేస్తున్నారు? మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం. తను వచ్చాక ముగ్గురం కలిసి దుబాయ్ వెళ్తున్నాం. ఈ ఏమాడవు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? లండన్ వెళ్తున్నా. ఈడవడరా లండన్ కి లగేజ్ లేకుండా చెం పట్టుకుని వెళ్తున్నాడు. వాడి గురించి మనకెందుకు గానీ మన దుబాయ్ సీన్ గారేర్రా. దుబాయ్ సీన్ నమస్కారం సార్. సార్ మీ గురించి మాట్లాడుకుంటాం సార్. ఇక్కడ నుంచి ప్రతిరోజు నా గురించే మాట్లాడుకుంటారు. వెళ్దామా సార్? వెళ్దామా సార్? ఒక అరగంట ఇక్కడ వెయిట్ చేయండి. నేను వెళ్ళి టీసీని మ్యాచ్ చేసి బర్త్ కన్ఫర్మ్ చేసుకొస్తాను. విమానంలో కూడా టీసీలు ఉంటారా సార్? మరి ఆయనకి చిల్లర ఇవ్వాలి, నా దగ్గర లేదు. మీ దగ్గర ఉందండి. 750 రూపాయలు. ఇదిగోండి, ఒక 1000 రూపాయలు ఉంది సార్. ఇదిగోండి, 1000 రూపాయలు వెరీ గుడ్. మిస్ కుఫ్లీ సైడ్ ఒరే బాబ్జీ ఏరు బాబు బై బై. ఏంటో ఇక్కడే వెయిట్ చేయండి. మేడం గారికి మన పేర్లు కూడా తెలిసిపోయి సార్ చెప్పుంటారేమో. ఆ స్టోన్ ఉంటే తెలియట్లే కామేశ్వర్ లా ఉందిరా. ఇటు కామేశ్వరా గెటప్ మార్చేసింది. సీన్ గారి చేతిలో పడింది కదా. ఏమయ్యా, వారం రోజులు బట్టి చూస్తున్నాను. ఎక్కడే ఉంటున్నారు? అసలు ఎవరు మీరు? దుబాయ్ వెళ్ళడానికి వెయిటింగ్ అండి. మా సీన్ గారు టీసీతో మాట్లాడి టికెట్లు తేయడానికి వెళ్ళారు. మీకేమైనా పిచ్చా? ఇక్కడ నుంచి దుబాయ్ ఎలా వెళ్తారు? ఇదేమన్నా శంషాబాద్ విమానాశ్రయమా? అంటే ఇక్కడ నుంచి దుబాయ్ విమానాలు ఉండవా అండి? హైదరాబాదు వైజాగ్ వెళ్తాయంతే. మరి మీరు రోజు లండన్ ఎలా వెళ్తున్నారు? వారిని చేతిలో నా శంభు. లండన్ అంటే ఇది. మరి మా సీన్ గారు మధురపూర్ నుంచి డైరెక్ట్ దుబాయ్ లో వచ్చి డబ్బులు తీసుకున్నారు. ఎంత ఇచ్చారు? 2 లక్షలు. అయితే ఆడెవడో మిమ్మల్ని పొంతలు పెట్టి బ్యాండ్ ఇస్తాడు. మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారండి? తూరు పెట్టు. ఇటండి. ఆడు తిరిగి దండం పెట్టండి. దేవుడు ఎంత జాలి లేనోడ్రా. అందుకే కదండి నా బతుకు మీ కాడ తరబడేశాడు. ఏడ్చావులే పాప చెట్టు అందుకున్నాడు చెప్ప పెట్టకుండా పోయాడు. నేను బాధపడుతుంటాను. ఎవరండి? పెండప్పారో పాపం పోయాడు. పేపర్లో ఫుడ్ వేసాడు. అందరికి మందులు ఇచ్చాడు. ఆడికేం జబ్బు చేసిందో. చిచి ఏంటి నాన్న పేపర్లో ఫోటో ఇస్తే పోయినట్టేనా? మ్యాటర్ చదవకర్లా? ఎలా చదువుతారండి? అయ్యగారు థమ్సప్ కదా. నోర్మే మేము కూడా 2 క్లాస్ దాకా చదివాం. మధ్యలో టీచర్ నచ్చక మానేసాం. ఏంటి 2వ క్లాస్లోనే కూతురు రెడీ అయిపోయారా? నచ్చంది నాకు కాదే మా నాన్నకే. ఆ తర్వాత ఇంకో టీచర్ని ఇంటికి పిలిపించాడు అనుకో. ఆవిడ మీకు చదువు చెప్పలేదా? చెప్పింది. ఆశలో సగం వాటర్ రాయించుకునేదాకా మా నాన్నగా చెప్పింది ట్యూషన్. కళా పోషకులు. ఇంతకీ పేపర్లో మ్యాటర్ ఏంటమ్మా? అప్పారావు స్కూల్ కట్టించి కలెక్టర్ గారితో ఓపెనింగ్ చేయించారు కదా, ఆ విషయం రాసి ఫోటో వేశారు. మరి మందేయలేదేటి? మీరేం కూడా పొడిచారని? కలెక్టర్ గారు దండేసావా? ఆయన పక్కన కూకున్నావా? ఆయన భోజనాన్ని పిలిచావా? ఏంటే కూకుంటే నుంచుంటే ఎరండి ఫోటోలు 10 మందికి ఉపయోగపడే పని చేస్తే చేస్తారు. అదే నిజమేలే. ఏదైతేలే ఆడు గొప్ప పని చేశాడు. ఆడు నాకు బాగా నచ్చాడు రా. అప్పారావు నువ్వు మా బాబుకు కూడా పచ్చ పచ్చగా నచ్చేసావు రోయ్.